ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉందే. గిరిజా, గిరిజా, ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. బాబు, ఎవరండి మీరు? నన్ను పిలుస్తున్నారు? గిరి, నువ్వు నువ్వు అనంత? గిరిజా. ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి, ఆంటీ భలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపులకి వెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో, సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుంది అనంత. మీ సొంతమా? ఆహా లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొన్నామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిదే టూర్లు ఉద్యోగమేనా? అది ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. మరది కాఫీ తీసుకొస్తానుండవే. ఓకే. అంకుల్ ముందు కొడతారని మా బావ అయితే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజుకి 2 పెగ్గలు తీసుకుంటారు. మా బావ అయితే ఎన్ని పెగ్గలు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే, ఇంతకీ మీ వారిది ఏం ఉద్యోగం? బావగారు ఉద్యోగం అక్క. నేను ఒకటి కనిపెట్టానక్క. ఏంట్రా? బావగారు క్యాంప్కి వెళ్తారు, అంకులు క్యాంప్కి వెళ్తారు. బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు. కాబట్టి అంకులు బావ ఒక్కరే. సరేలే. మా ఆయన కర్నూలు క్యాంప్కి వెళ్ళారు, 6ంటికి వస్తా అన్నారు. టైం అయిందే. ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు. ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనీ. బాబు, ఏంటి? ఆ ఇల్లు ఆవిడెవరు తెలుసా? గిరిజని మా అక్క ఫ్రెండ్. ఆవిడ మీ బావగారిని కలిసిందా? ఎవరు నువ్వు? గురునాథం అని మీ బావగారికి బాగా కావాల్సినవన్నీ, లోటుపాటు తెలిసినవన్నీ. అవును, సెల్ ఫోన్ దొరికిందా? ఈ మ్యాచ్ నీకెలా తెలుసు? ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు ఎందుకులే గానీ, సెల్ ఫోన్ దొరికిందో లేదో చెప్పు. లేదు, ఎప్పుడు ఫోన్ చేసినా ఓ లేడీ ఎత్తుతుంది. రాంగ్ నెంబర్ అని ఒకసారి, ఈ ఫోన్ మావాడని ఒకసారి అంటుంది. వెరీ బ్యాడ్ లేడీ. రాంగ్ కనెక్షన్స్ అని అలాగే ఉంటాయి. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలంటే రేట్ అవ్వకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న అన్ని కక్కేసాను అనుకోండి, మీ బతుకు. ఏమండి? మా క్లాస్మేట్ వచ్చి వెళ్ళిందండి. ఈ ఊళ్ళోనే ఉంటుందంట. మీరు కాస్త ముందు వచ్చుంటే. కొంప కొల్లేరా ఉండేది. ఆంటీ మొగుడు అచ్చిన ఏదో పని చేస్తాడట. అచ్చం నాలా ఎదో పల్లా. అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు. పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్ గా కమాండ్ చేస్తున్నాను. గెట్ అవుట్. నేను అరవగలనండి, నాకు నోరుంది. వద్దు, శాంతిని కోరుకునే 2 శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకో. ఓకే, మళ్ళీ కలుద్దాం. అసలు ఎవరయ్యా నువ్వు? ఎత్తులో ఈ సంచి ఏంటి? ఏం జరిగింది? ఏం జరిగిందంటే, నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యలా కొట్టారు. ఎందుకు కొట్టారు, ఎక్కడ కొట్టారు, ఎప్పుడు కొట్టారో చెప్పాలి. ఏంటండి ఇడుగోలా? ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారా? కరెక్ట్. మనం అలా మేడ మీదకి ఓపెన్ గా మాట్లాడుకుందాం. బావా నేను సోంబాబు ఆ తింగర మూలంగా సరిపోయింది. లేకపోతే నీ వావిడి కొంపలంటూ